నిలబడదాం సార్ ఉందమ్మా. ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు వచ్చారు, ప్రింట్ వాళ్ళు రాలేదా? ప్రింట్ సిపి గారికి, జేసీ గారికి, అలాగే యువ గారికి సార్ సీన్ ఇటు వచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ. అందుకే షార్ట్ నోటీస్లో వచ్చినందుకు 2 సబ్జెక్ట్స్ ఈరోజు. ముఖ్యంగా ఒకటే, మనము అయితే శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నాము. ఆ ఉత్సవాలది ఒక ఎక్స్పీరియన్స్ అందరితో తీసుకొని కంపైల్ చేద్దామని చేసి నెక్స్ట్ భవానీ విరమణ దీక్షకు ముందరే మనం ఒక బుక్ లాగా చేసి రిలీజ్ చేస్తాం అనుకున్నాము. దాన్ని రిలీజ్ చేయడం ఒకటి. రెండవది, మన జిల్లాలో నెక్స్ట్ అప్కమింగ్ సీజన్కి యూరియా కొరత లేకుండా యూరియా సరఫరా గురించి కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు తెలిసే ఉంది, 11 days శరన్నవరాత్రి కార్యక్రమం ఎన్నో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా అన్నీ అధిగమిస్తూ ఎప్పటికప్పుడు ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ వినూత్నంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఎక్కడ ఏ భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా నవరాత్రి ఉత్సవాలు జరిపించడం జరిగింది. అది ఒక ఎస్ఓపి లాగా తయారైంది అనమాట. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా మనము రెడీ చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ని కూడా ఆ టైపు మనకు ఒక బ్లూ ప్రింట్లో పెట్టుకోవడానికి దాన్ని ఒక డాక్యుమెంట్ చేద్దాం అనుకొని డీబ్రీఫింగ్ కూడా పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడికల్, ఎస్డిఆర్ఎఫ్ అందరితో ఎక్స్పీరియన్స్ని కూడా క్రోడీకరించి దాన్ని ఒక డాక్యుమెంటేషన్ లాగా కూడా తయారు చేయడం జరిగింది. సో దాన్ని ఈరోజు రిలీజ్ చేయడానికి సిపి గారిని, అలాగే జేసీ గారిని, మళ్ళీ ఈఓ వీళ్ళందరినీ పిలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాట్ ఎవర్ ద స్మాల్ గుడ్ వర్క్ వీ హ్యావ్ డన్ అది ఒక బుక్ రూపంగా ఉంటే నెక్స్ట్ ఏదైనా అటువంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు, బికాజ్ మనకు దసరా అనేది ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి దాన్ని మనకు ఒక రెఫరెన్స్గా వాడుకోవచ్చు. ఓకే, ఇట్లా ఎక్కడ ఏమి మనం పాజిటివ్గా మంచిగా చేసాము, ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేయొచ్చు, దానికి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒక ఫైల్ ఉంటుంది. కాబట్టి అది ఒకటి చేసుకోవడం జరిగింది. దీనికి వచ్చిన సిపి గారికి, అలాగే ఈఓ గారికి, జేసీలకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ సిపి సార్ టు అన్వీల్ దిస్ బుక్, దెన్ దే కెన్ స్పీక్ ఆన్ ది బుక్. మీరు అందరితో రాశారు, చూసారా లేదా? చూసి ముందు మాట చెప్తున్నారు, రాజేదా అంతే. ఇంకా నేను అయిపోయారు, మీరు కూడా ఇచ్చేయండి, ఇవ్వండి సార్. ఓకే, అది ముఖ్యంగా అంటే నిన్న నైట్ కూర్చొని ఐ వాజ్ జస్ట్ రికాలింగ్ అది ఏమేమి జరిగింది ఎక్కడ అనేది. మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ఎప్పటికప్పుడు రివ్యూలు, అలాగే మనం కూడా క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసుకొని మనం అనుకున్నది ఒకటి, అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి వచ్చిన భక్తులకి చాలా అంటే పెరిగిపోయిందనమాట. అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎట్లాగా ఇమ్మీడియట్ క్విక్ డిసిషన్స్, దట్టు కలెక్టివ్ డిసిషన్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్, అవన్నీ కొంచెం కోడిఫై చేసి పెట్టడం జరిగింది. సెక్టర్ వైజ్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ సెక్టర్ వైజు ఎట్లాగా ఏమేమి హ్యాండిల్ చేయడం కలిగాం, ఇవన్నీ కూడా దీంట్లో కోడిఫికేషన్ డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. అలాగే రియల్ టైం ఫీడ్బ్యాక్, భక్తుల ఫీడ్బ్యాక్ బట్టి ఎలాగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఎంత సంతృప్తికరంగా భక్తులు ఇది దర్శనాలు చేసుకుని వెళ్ళారనే దాని మీద దీన్ని ముఖ్యంగా చేశాము. ఇది బిగినింగ్ మాత్రమే, అందుకే ఇది ఇక్కడ రాసాము 1 అని రాసాము అనమాట. ఫస్ట్ ఎడిషన్ రాసుకున్నాము ఇది. అండ్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ ఆన్ యాడింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఇట్. అందుకే ఫస్ట్ ఎడిషన్ 2025, ఎవ్రీ ఇయర్ 1 ఎడిషన్ కీప్స్ ఆన్ కమింగ్ ఆన్ దిస్. సో దట్ వీ షుడ్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ షుడ్ బి అక్యుములేటెడ్ సమ్వేర్ ఆఫ్టర్ 10 years ఇఫ్ వీ ఏబుల్ టు సీ ఓకే ఏ ఇయర్లో ఏం జరిగింది, ఏమి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. చివరికి మీకు తెలుసు, లాస్ట్ డే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా దీన్ని మనకు అప్రిషియేట్ చేస్తూ జిల్లా యంత్రాంగానికి ట్వీట్ పెడతారు, అది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. బికాజ్ అఫీషియల్స్ షుడ్
ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అది ఆఫ్టర్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ వర్క్ వితౌట్ ఎనీ హికప్స్. అదర్వైజ్ చీఫ్ మినిస్టర్ నార్మల్గా అప్రిషియేట్ చేయడం తెలిసే ఉంది కాబట్టి చేశారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ ఎస్ థింగ్స్ హ్యావ్ వెంట్ వెల్, ఈజ్ వర్త్ ఎమ్యులేటింగ్ అనేది అనమాట. సో ఇది కాకుండా దీంట్లో పనిచేసిన అందరూ ఆఫీసర్స్ ఆ ప్రొసీడింగ్లో ఉన్న తప్ప 800 మంది ఆఫీసర్స్ అందరిది కూడా పేర్లు యాజ్ ఇట్ ఈజ్ బుక్లో కూడా పెట్టడం జరిగింది. ఇది హార్డ్ కాపీ. సాఫ్ట్ కాపీలో ఒక 300 పేజ్ వస్తుంది. ఇది యాక్చువల్లీ మరి హార్డ్ కాపీ కాబట్టి ఇది ఎక్కువ పెట్టాము. ఆ 300 కాపీలో ప్రతి ఆఫీసర్స్ డీటెయిల్ కూడా పెట్టడం విత్ ఫోటో కూడా చేసాం సో దట్ దే కెన్ ఆల్సో యూజ్ ఇట్. సో ఇది అండి. థ్యాంక్స్ ఫర్ ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇది మీ గురించి కూడా రాయడం జరిగింది. ఎలాగ మీడియా సహకరించారు, మీడియా పాయింట్ ఎట్లాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, ఇలాగ చేసాం జరిగింది. దీని ప్రింట్ డిజైన్ ప్రింట్ వచ్చేసి కల్మిశ్రీ గ్రాఫిక్స్ వాళ్ళు చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఫొటోస్ ఐఎన్పిఆర్ టెంపుల్ ఫోటోగ్రాఫర్ ఇచ్చారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కల్మిశ్రీ గారు. అండ్ దీనికి ఎడిటోరియల్ బోర్డులో మెయిన్ లేదా నేను మన ఐఎన్పిఆర్ టీము అట్లాగే మన కొంతమంది 2-3 డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరినీ పెట్టుకొని చేయడం జరిగింది. దిస్ ఈజ్ అ టీమ్ ఎన్టీఆర్ ఎఫర్ట్ అండ్ టీమ్ ఎన్టీఆర్ ప్రోడక్ట్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవరి దీంట్లో సిపి గారు అలాగే ఈఓ గారు అందరూ కూడా మన ధ్యాను కమిషనర్ అందరూ ముందు మాటనే అలా చెప్పుకుంటూ పెట్టడం జరిగిందండి. సో దిస్ ఇస్ ఇష్యూ. సో నౌ ఐ రిక్వెస్ట్ సిపి సార్ టు బ్రీఫ్లీ స్పీక్ ఆన్ దిస్ అండ్ దెన్ యూ కెన్. సో ముందుగా 2025 సో ముందుగా కొంచెం చెప్పండి. ఈ 2025 సంవత్సరంలో అద్భుతంగా దసరా మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఈ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. మనము చేసిన శ్రమ ఒకవైపున, మరొక వైపున ఏదైనా ఛాలెంజెస్ ఉంటే, ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే షార్ట్ ఫాల్స్ అన్నీ కూడా ఒకసారి మనం ఒక దగ్గర పొందుపరిస్తే ఇంకా ఫ్యూచర్ భావితరాలకు ఇది చాలా బాగుంటుంది. సో భావితరాలకి కొంత ఇది ఒక గైడ్గా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కలెక్టర్ గారు అనుకున్న మేరకు ఈ బుక్ చాలా అద్భుతంగా విజయ వీచిక అన్న ట్యాగ్తో విజయ వీచిక అభ్యాస దీపిక అన్న ఒక బుక్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి బుక్ మేము వచ్చేటప్పటికి లేదు. సో మేము ఫీల్ అయ్యాము అంత మునుపు ఫస్ట్ టైం. ఎందుకంటే ఇది చాలా అతిపెద్ద ఫెస్టివల్, రాష్ట్రంలోనే అతిపెద్ద ఫెస్టివల్, అతి క్లిష్టమైన సెక్యూరిటీ ప్లాన్ అనేది దీనికి అవసరం. సో దీనికి ముందు ఈ మధ్యన మీరు చూస్తున్నారు ప్రతి టెంపుల్లో భక్తుల రాక అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. సో ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం నిశ్చితంగా పరిశీలించి దీనికి ముందు హోంవర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇటువంటి పాత అంత మునుపు జరిగిన కొన్ని ఫెస్టివల్స్ సంబంధించి అక్కడ ఉన్న ఛాలెంజెస్, షార్ట్ ఫాల్స్ అన్నీ ఒక దగ్గర పొందుపరిస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇది తయారు చేశారు. సో ఈ విజయ వీచిక సంపుటిని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ వారు సమస్యలు ఏంటి, సెక్టార్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఎలా నచ్చింది అనేది చాలా విపులంగా ఇందులో పొందుపరచడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈఓ గారికి ధన్యవాదాలు. సో ఎందుకంటే ముఖ్యంగా టెంపుల్ నుంచి చాలా ఇష్యూస్ ఉంటాయి, అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోవడం అనేది ఒక సవాల్లాగా ఉంటుంది. సో వారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, జాన్ చంద్ గారికి, విఎంసీ కమిషనర్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో త్వరలోనే మనకు భవానీ దీక్షలు వస్తూ ఉన్నాయి. సో ఈ భవానీ దీక్షలు కూడా ఒక మంచి అనుభూతి, ఒక దివ్యానుభూతి, ఒక భవానీ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునే లోపల ఒక దివ్యానుభూతి పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో దానికి పోయినసారి కంటే అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు కంటే కూడా ఇంకొంత మెరుగ్గా ఈసారి సౌకర్యాలు ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి దగ్గర కూడా కొంత టెక్నాలజీని జోడిస్తూ ఈసారి కొన్ని హీట్ మ్యాప్స్, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాము. వీరు ఒక అప్లికేషన్ కూడా, మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేయడం జరిగింది. సో కొంత రిజిస్ట్రేషన్, కొంత స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. భద్రత కూడా ఎక్కువ పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది.
భక్తులకి జిల్లా కలెక్టర్ గారు ప్రతిసారి చెబుతుంటారు, భక్తులకు పెద్దపీట అని, సామాన్య భక్తులకు పెద్దపీట అని చెప్తుంటారు. భద్రతకు కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం రోజు రోజుకి వస్తూ ఉంది. కాబట్టి ఈసారి కొంత సెక్యూరిటీ మెజర్స్ కూడా కొద్దిగా గట్టిగా తీసుకొని తెలిసి మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ సందర్భం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఇది ఏదో టెంపుల్కి సంబంధించిన ఫెస్టివల్ ప్రోగ్రాము, ఇది సిపి గారికి సంబంధించిన వర్క్, ఇది కలెక్టర్ గారికి సంబంధించిన వర్క్ అని కాకుండా వాస్తవంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదే సిపి సారు, ఇది ఎన్టీఆర్ జిల్లా కుటుంబానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం లాగా దీన్ని తీసుకొని ఏ ప్రోగ్రాం వచ్చినా పనిలాగా కాకుండా సంతోషంగా పార్టిసిపేట్ చేసేటట్టు వారు వాతావరణం కల్పించిన కింది స్థాయి అధికారులందరికీ అటువంటి వాతావరణం కల్పించారు. ఇద్దరు కలెక్టర్ సార్, అదే సిపి సారు. నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ రావడం సంతోషంగా, ఒక భారంగా కాకుండా, కష్టంగా కాకుండా సంతోషంగా చేయడం అనేది మా అందరి అదృష్టంగా భావించి నిజంగా యాజ్ ఎ యువగా నేను చాలా గర్వపడుతున్నాను. సార్ వాళ్ళ టీంలో ఇక్కడ ఈ ఫెస్టివల్ చేయడం అనేది రియల్లీ ఇది మర్చిపోలేని అనుభూతి. ఇది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గారు. అలాగే ఇప్పుడు అయితే దసరా శరన్నవరాత్రి దసరాకి అరేంజ్మెంట్స్ ఉందో అదే ప్రకారం చేయడం జరిగింది. అక్కడ 11 రోజులు, ఇక్కడ 5 రోజులు, అంతే తేడా తప్పితే అరేంజ్మెంట్ వరకు ఎక్కడ తగ్గకుండా సిపి గారు, అలాగే ఈఓ గారు, విఎంసి, అలాగే జాయింట్ కలెక్టర్స్, మన మొత్తం టీమ్ ఎన్టీఆర్ డిస్టిక్ సన్నద్ధంగా ఉంది. ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ, అలాగే మీడియా కోఆర్డినేషన్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. వెదర్ వైజ్ కొంచెం కోఆపరేటివ్గా ఉంది కాబట్టి పెద్దగా ఛాలెంజెస్ ఏం లేదనుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ప్రిపేర్నెస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో మీరు యథావిధిగా లాస్ట్ టైం కూడా ఎలా సహకరించారో అదేవిధంగా ఈసారి కూడా సహకరించి భవానీ విరమణ దీక్షను కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. బెటరా? చాలా ఉంటాయి, చాలా ఈసారి ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. ఇంకా ఈసారి అది చెప్తాం, అది నెక్స్ట్ దీంట్లో ఎడిషన్ చేసుకుంటూ వెళ్తాం దానికి. యా, ఇటు వచ్చేస్తా కొంచెం, ఇది ఇట్లా ఆగండి.